హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ స్టార్ సంబృత్ ఛానల్. ఈరోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఫుల్ అవుట్ఫిట్ చూపించడానికి నెక్స్ట్ చూపిస్తాను నా ఫుల్ అవుట్ఫిట్. మా చిన్ని కన్నా అయితే పొద్దున్న నుంచి ఆడి 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 ఇప్పుడు పడుకున్నాడు. ఈవినింగ్ మేము పూజ అయితే ఈవినింగ్ చేసుకుంటున్నాం. సో ఏడ్చి ఏడ్చి ఇప్పుడు పడుకున్నాడు. మా చిన్ని కన్నా అమ్మాయి అయితే బాగుండు, మంచిగా అమ్మాయిలాగా అన్ని లంగా బ్లౌజ్ వేసి రెడీ చేస్తుండే. కాకపోతే అబ్బాయి కాబట్టి ఇప్పటికైతే ఏమి ఇవ్వలేదు. లేచాక చిన్నకన్నాను కూడా రెడీ చేస్తాం. నేనైతే సింపుల్గా రెడీ అయిపోయాను. నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోను, ఎందుకంటే ఇప్పుడు నా మ్యారేజ్ ఫోర్త్ వరలక్ష్మి వ్రతం ఇది. సో అందుకే ఇంకా పట్టుకోలేదు కాబట్టి నేను జరుపుకుంటాను. మా అత్తయ్య అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో మీకు చూపిస్తాను, నేను చూసేయండి. ఇక్కడ అమ్మవారి అలంకరణ ఎలా చేస్తున్నానో చూసేసేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇక్కడ నాకు చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం ప్రాసెస్ స్లోగా అయింది చేయడానికైతే. ఇక్కడ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాం మేము అమ్మవారి కోసం. అమ్మవారిని అయితే మీరు కూడా చూసేసేయండి. ఎలా చేశాను, బాగుందా లేదా అని మీరు కూడా చెప్పండి. నాకు వచ్చిన ప్రకారం అయితే నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. సమృద్ధి అయితే నిద్ర లేచి కిందకు వచ్చాడు. అమ్మేది చేయదంటే అక్కడ చూపిస్తుండే. ఇక్కడ నేనైతే నెయ్యి దీపం వెలిగిస్తున్నాను. తర్వాత అత్తయ్య వచ్చేసి ఇంకా గౌరమ్మని చేస్తున్నారు. గౌరమ్మని చేసుకొని కంకణం అయితే కట్టించుకుంటున్నారు. ఇక్కడ మా చిన్నకన్నా రెడీ అయిపోయి ఎంట్రీ ఇస్తాడు. అమ్మవారికి అయితే నేను ఇక్కడ ఒడిబియ్యం కలుపుతున్నాను. అమ్మవారికి మేమైతే ఒడిబియ్యం పోస్తాము. ఇక్కడ కొంతమంది పోస్తారు, కొంతమంది పోయారు. సేమ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇక్కడ ఒడిబియ్యం అనేది పోస్తారు. మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని. నమస్తే పెట్టు, నమస్తే. అమ్మవారికి అయితే మేము ఇక్కడ ఒడిబియ్యం పోస్తున్నాము. ఇంకా శుభ్రవేళ శుభముగాంతుడు నియమముతో శ్రావణమును నోమునోతుడు శుక్రవార శుభ్రవేళ శుభముగాంతుడు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు. శ్రావణ శుక్రవారం కాబట్టి మా ఇంట్లో సంతోషమాత పూజ అయితే జరుగుతుంది. సో
ఇక్కడ సమృద్ధి అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్న అక్క అన్న కింద మా కింద ఉంటారు వీళ్ళు, వాళ్ళతో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా అలా అది తీయాలి ఇది తీయాలి అని చెప్తా ఉన్నాడు. మీరు కూడా చూడండి ఎట్లా చెప్తున్నాడో. పూజ కంప్లీట్ అయిపోయాక మేమైతే పసుపు బొట్టు అయితే ఇస్తున్నాను. ఫస్ట్ మా అత్తయ్యకి అయితే ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ నాకైతే మా అత్తయ్య పసుపు బొట్టు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక వచ్చిన ముత్తైదులకు అందరికీ నేను పసుపు బొట్టు అయితే ఇచ్చేసాను. చూసేయండి మీరు కూడా ఎలా ఇచ్చామో ఏంటో అనేసి. లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నేలకున్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనదారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరోజనము కోరు జవ్వజూరు అంగితముగనే అలరు గంధము కోరు జవ్వజూరు అంగితముగనే అలరు గంధము చోల గంధం చందముగ సాంబ్రాణి రూపము చూల గంధం చందముగ సాంబ్రాణి రూపము మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతురమ్మ మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పింతురమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి మా ఇంట్లో అయితే కంప్లీట్ అయ్యాక మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అంతా కంప్లీట్ అయ్యేసరికి 10 అయిపోయింది. 10 అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అందరం కలిసి పసుపు బొట్టు తీసుకోవడానికి. మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో చూసేయండి ఎలా చేశారో వాళ్ళు కూడా. ఇక్కడ మా చిన్నత్తయ్య మాకు పసుపు బొట్టు ఇచ్చేస్తుంది. Please like, share, comment and subscribe to the channel. Thank you.